భగవాన్ బిర్సా ముండా 150 జయంతిని స్థానిక కలెక్టర్ కార్యాలయంలో సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నగేష్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి వెలిగించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ భారతదేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గిరిజన హక్కుల కోసం పోరాడిన మహానాయకుడు బిర్సా ముండా త్యాగాలను, ఆదర్శాలను గుర్తు చేశారు. ఆయన జీవితమే ఆదివాసీ హక్కుల సాధనకు, స్వాతంత్ర పోరాటానికి స్ఫూర్తిదాయకమన్నారు. బిర్సా ముండా పోరాటం భారతదేశ స్వాతంత్ర సమరయోధలో ఒక వినూత్న ఘట్టంగా చరిత్ర నిలిచిపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీసీఓ ఎల్లయ్య, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి నీలిమ, విద్యార్థులు, సిబ్బంది, దళితులు పాల్గొన్నారు. నమస్కారాలు. ఈరోజు భగవాన్ బిర్సా ముండా గారి 150వ జయంతిని పురస్కరించుకొని ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఎంతో మంది ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు, అందులో బిర్సా ముండా గారు ఒకరు. వారు 25 ఏళ్ల వయసులోనే వాళ్ళ యొక్క ట్రైబల్స్ వాళ్ళ యొక్క హక్కులను సాధించారు. అట్లాంటి మహనీయుల యొక్క స్ఫూర్తిని మనం ఈ రోజు స్మరించుకుంటూ మనం కూడా అన్ని రంగాల లోపల అందరికీ లోబడి ఉండకుండా ప్రతి ఒక్క రంగం లోపల ముందుకు సాగి మన యొక్క ఉన్నత స్థానం లోపల కమిటీ లాగా ఏర్పడి సో దాంట్లో ఎవరెవరైతే మనకి గిరిజనులు ఉంటారో మరి వాళ్ళ అభ్యున్నత కోసం సో అన్ని రంగాలలో ఇప్పుడు సపోజ్ బ్యాంకింగ్ రంగం అనుకుంటే కూడా 100% అక్కడ ఉన్న వాళ్ళకి అందరు కూడా బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేపించడం, ఇంకా ఎవరైనా మిస్ అయిపోయినారంటే కూడా వాళ్ళందరికీ బ్యాంకర్స్ ని కూడా అక్కడనే ఒక క్యాంపు లాగా పెట్టి వాళ్ళందరూ కూడా జనరల్ అకౌంట్స్ ఏర్పాటు చేయడం. అదేవిధంగా డిజిటల్ లిటరసీ మీద సో బ్యాంకింగ్ లిటరసీ మీద కూడా అవగాహన కార్యక్రమాలు బ్యాంకర్స్ తో అక్కడ మనం కండక్ట్ చేయడం. ఇంకా ఎవరైనా ఆధార్ కార్డ్స్ తీసుకొని వాళ్ళు ఉన్నట్టయితే, లేకపోతే కొత్తగా పుట్టిన పిల్లలకి ఆధార్ కార్డు తీసుకోకుండా ఉన్నట్టయితే మరి వాళ్ళందరికీ కూడా మనం అక్కడ సపరేట్ గా ఎన్రోల్మెంట్ చేయించి వాళ్ళందరికీ కూడా ఆధార్ కార్డ్స్ వచ్చే విధంగా మనము ఎన్షూర్ చేసుకోవడం. సో అదేవిధంగా ఇంకెవరైనా రేషన్ కార్డ్స్ మిస్ అయితే కూడా వాళ్ళందరూ కూడా రేషన్ కార్డ్స్ ఇప్పించి మరి వాళ్ళందరూ కూడా రేషన్ బియ్యం వచ్చే విధంగా కూడా ఎన్షూర్ చేసుకోవడం. ప్రభుత్వ పథకాలు సో కేంద్ర ప్రభుత్వ పథకాలు కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కానివ్వండి 100% సాచురేషన్ మోడ్ లో అంటే ఈ 15 విలేజెస్ లా సో ధర్తీ ఆబా స్కీమ్ కింద 100% సో అన్ని ప్రభుత్వ స్కీమ్స్ అంతా కూడా 100% సాచురేషన్ అయ్యే విధంగా సో ఈవెన్ మనకి పిఎం ఆవాస్ యోజన కానివ్వండి, ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి సో అవి కూడా మనకి 100% సాచురేషన్ మోడ్ లో ఇంకా కొద్దిగా ఇక్కడ మనము ఎక్కువ ఇంప్లిమెంట్ చేసి కూడా అందరికీ కూడా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి ఇచ్చి మనం కన్వర్జెన్స్ మోడ్ లో కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో సక్సెస్ఫుల్ మనం అన్ని కూడా సాచురేషన్ మోడ్ లో ఇక్కడ ఇవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. మరి ఇవన్నీ చేయడానికి మెయిన్ థింగ్ ఏంటి అనేసి మనందరూ కూడా తెలుసు. సో భగవాన్ బిర్సా ముండా ఫ్రీడమ్ స్ట్రగుల్, ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ చదివేటప్పుడు సో ఎంతో మంది ప్రామినెంట్ ఫిగర్స్ ని మనం చూస్తూ ఉంటాం. సో దాంట్లో ఒక ప్రముఖమైన వ్యక్తి ఎవరు అనేసి అంటే సో బిర్సా ముండా గారు. సో ఎస్పెషల్లీ గొరిల్లా వార్ఫేర్ లా సో అప్పుడున్న ట్రెడిషనల్ వెపన్స్ తో కూడా అంటే ఫుల్ సొఫిస్టికేటెడ్ వెపన్స్ ఉన్న బ్రిటిష్ ఎంపైర్ కి అగేన్స్ట్ గా మరి అప్పుడున్న ట్రెడిషనల్ వెపన్స్ సో బో అండ్ యారో సో వేరే ఇతర వెపన్స్ తో కూడా వాళ్ళు కొట్లాడొచ్చు సో వాళ్ళని అనేసి మనకి సంకల్పం. సో చాలా మంది ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా ఒక ఇన్స్పిరేషన్ గా నిలవడం జరిగింది. ధైర్యంగా నిలబడొచ్చు అనేసి కూడా ఆయన ప్రాణ త్యాగం చేసి కూడా అప్పుడున్న ఫ్రీడమ్ ఫైటర్స్ కి అందరికి కూడా ఇన్స్పిరేషన్ గా ఉండడం జరిగింది. సో ఇప్పటికీ కూడా అక్కడ గిరిజన గ్రామాలుగా మనం వెళ్ళినట్టయితే సో బిర్సా ముండా గురించి వాళ్ళు ఒక జనరేషన్ నుంచి ఒక జనరేషన్ వరకు కూడా వాళ్ళు కథలుగా చెప్పుకుంటా ఉంటారు. సో ఆయన ధైర్య సాహసాల కోసం సో అదేవిధంగా మొత్తం తెగనంతా కూడా ఏ విధంగా ఆయన మొబిలైజ్ చేసి వాళ్ళని ఇన్స్పైర్ చేసి వాళ్ళందరినీ కూడా మనకి మన హక్కులకు భంగం కలుగుతా
ఉంది. సో ఈ అడవి మనకి ఎప్పటి నుంచో తరతరాల నుంచి కూడా మనకి వస్తా ఉన్న సంపద అయితే. సో దీన్ని అడవి సంపదని మొత్తం కూడా వాళ్ళు కుల్లగొడతా ఉన్నారు. వాళ్ళకి అగేన్స్ గా మనం పోరాడి మన హక్కులు సాధించాలని కూడా ఆయన ధైర్యంగా నిలబడి వాళ్ళ తోటి వ్యక్తులకు అందరూ కూడా ఆదర్శంగా నిలవడం జరిగింది. ప్లేసెస్ లో ఈవెన్ ఇప్పుడు తెలంగాణలో కూడా కొన్ని ప్లేసెస్ లో కూడా బిర్సా ముండా గారిది కంపల్సరీగా వాళ్ళు ఒక విగ్రహం పెట్టి సో అది ఒక భగవంతుడు లాగా, సో ఆయన ఒక దేవుడు లాగా కూడా వాళ్ళ ట్రైబల్స్ అందరూ కూడా కొలవడం జరుగుతూ ఉంటారు. సో అక్కడ మనకి నార్త్ లో బిర్సా ముండా ఉన్నట్టయితే ఇక్కడ మన తెలంగాణలో కూడా మనకి తెలుసు ఇక్కడ కొమరం భీం కూడా అదే విధంగా సో అదే విధమైన గొరిల్లా వార్ఫేర్ టెక్నిక్స్ యూజ్ చేసి కూడా ఇక్కడ నిజాం ప్రభుత్వానికి అగేన్స్ట్ గా మరి పోరాడి సో ఎంతనో మందికి సో ఆయన కూడా ప్రాణత్యాగం చేసి ఎంతనో మంది కూడా ఆదర్శంగా తెలిసి వాళ్ళ హక్కుల కోసం కూడా అక్కడ కొమరం భీం కూడా మనకి ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో పోరాటం చేయడం జరిగింది. సో మరి అదే విధంగా ఆంధ్ర